హలో అండి అందరికీ. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అయితే వచ్చింది. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి May 15th అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసే లాస్ట్ డేట్ వచ్చేసి June 4th వరకు అయితే సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్స్. ఇది వచ్చేసి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2 సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడైతే ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ కోర్స్కు వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు 4th June ఈవినింగ్ 6 లోపల అయితే అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఎగ్జామ్లో అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్లికేషన్లో అప్లోడ్ చేసే ఫోటో అయితే 10 days కన్నా ఓల్డ్ అయితే అప్లోడ్ చేయొద్దని ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వీళ్ళు చెప్పిన అఫీషియల్ వెబ్సైట్లోనే మాత్రమే అప్లై చేయాలని అయితే మెన్షన్ చేశారు. upsconline.nic.in మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఇండియన్ నావల్ అకాడమీకి సంబంధించిన పోస్టులు అయితే 32 ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించిన ఇవి కూడా 32 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మెన్స్కి సపరేటు ఉమెన్స్కి సపరేట్ అయితే ఉన్నాయి. మెన్స్కి వచ్చేసి 276 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఉమెన్స్కి వచ్చేసి 19 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 459 వేకెన్సీస్ అయితే ఇందులో మనకి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 2001 జూలై 2 నుంచి 2006 జూలై 1 మధ్యలో జన్మించిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ మరియు నావల్ అకాడమీకి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. లేదా జూలై 1, 2025 వరకు 20 నుంచి 24 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నాన్ టెక్నికల్ కోర్స్కి అప్లై చేసుకునే అన్మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు కూడా జూలై 2, 2000 నుంచి 2006 జూలై 1 మధ్యలో జన్మించిన వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. అన్మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇండియన్ మిలిటరీ అకాడమీకి అయితే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ నావల్ అకాడమీకి డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కూడా డిగ్రీలో కూడా ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ 10+2 లెవెల్లో ఉండాలి. లేదా బ్యాచిలర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ అయితే జనరల్ క్యాండిడేట్స్కి 200 అయితే ఉంటుంది. ఫీమేల్ SC ST క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్స్ సంబంధించిన వివరాలు. ఫస్ట్ లెవెల్లో అయితే ఒక ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ మరియు నావల్ అకాడమీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే సేమ్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మరియు మ్యాథమెటిక్స్ సంబంధించినవి అయితే ఉంటాయి. నెక్స్ట్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. వీళ్ళకైతే ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ 2 అవర్స్ టైంలో అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో అయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఏ టాపిక్స్ పైన ఎగ్జామ్ అయితే ఉంటుందో వీళ్ళు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ రాయాలనుకున్న వారు ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా చదవండి. ఎగ్జామ్లో అయితే రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అని అయితే ఉంటుంది. 0.33 కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ 1/3 0.33 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏ ఏజ్ వాళ్ళు ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అని అయితే ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. మీ ఏజ్ ప్రకారం ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అనేది ఈ లిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.